15 ఏళ్ల బాలుడు ప్రపంచ క్రికెట్ను వణికిస్తున్నాడు. వైభవ్ సూర్యవంశీ విజయగాథ. ఒక్కసారి ఊహించండి, మీ వయసు 15 సంవత్సరాలు. మీ స్నేహితులు స్కూల్కు వెళ్తున్నారు, హోంవర్క్ చేస్తున్నారు, మొబైల్ గేమ్స్ ఆడుతున్నారు. కానీ అదే వయసులో ఒక బాలుడు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన బౌలర్లను ఎదుర్కొంటూ స్టేడియం బయటకు సిక్సర్లు కొడుతున్నాడు. అతని పేరు వైభవ్ సూర్యవంశీ. ఈరోజు భారత క్రికెట్ భవిష్యత్తుగా అందరూ మాట్లాడుకుంటున్న ఈ కుర్రాడు ఎవరు? అతని ప్రయాణం ఎలా మొదలైంది? అతడు ఎందుకు కోట్లాది మంది యువతకు స్ఫూర్తిగా మారాడు? తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో మొదలైన పెద్ద కళ భారతదేశంలోని బీహార్ రాష్ట్రం. పెద్ద పెద్ద క్రికెటర్లు ఎక్కువగా పుట్టని ప్రాంతం. అక్కడి సమస్తీపూర్ జిల్లాలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు వైభవ్. అతనింట్లో కోట్ల రూపాయల సంపద లేదు, విదేశీ కోచ్లు లేరు, ఖరీదైన అకాడమీలు లేవు. కాని ఒకటి మాత్రం ఉంది, క్రికెట్పై అమితమైన ప్రేమ. బ్యాట్ చేతిలో పడితే చాలు గంటల తరబడి ఆడేవాడు. తన వయసు పిల్లలు ఆటలాడుకుంటే వైభవ్ మాత్రం ఒకరోజు భారత జట్టుకు ఆడాలని కలకంటున్నాడు. ప్రతి విజేత వెనక ఒక కథ ఉంటుంది. వైభవ్ వెనక ఆ కథ అతని తండ్రిది. కొడుకులోని ప్రతిభను గుర్తించిన తండ్రి ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. ప్రాక్టీస్ కోసం దూర ప్రాంతాలకు తీసుకెళ్లాడు. ప్రతిరోజు సాధన చేయించాడు. చాలా కుటుంబాలు పిల్లల కలలను ఆపేస్తాయి, కాని వైభవ్ తండ్రి మాత్రం తన కలలను పక్కన పెట్టి కొడుకు కలలను నెరవేర్చడానికి కష్టపడ్డాడు. సాధారణంగా రంజీ ట్రోఫీ ఆడే ఆటగాళ్ల వయసు 20 లేదా 25 సంవత్సరాలు ఉంటుంది. కాని వైభవ్ కేవలం 12 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీలో ఆడాడు. ఆ వార్త విన్నప్పుడు చాలామంది నమ్మలేకపోయారు. 12 ఏళ్ల పిల్లవాడా, అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోయారు. కాని వైభవ్ అప్పటికే ప్రపంచానికి తన రాక గురించి సంకేతాలిస్తున్నాడు. అలాగే అండర్ 19లో మెరుపుదాడి చేశాడు. కొన్ని ప్రతిభలు కనిపిస్తాయి, కొన్ని ప్రతిభలు పేలిపోతాయి. వైభవ్ రెండో రకం. ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుపై ఆడిన మ్యాచ్లో కేవలం 58 బంతుల్లో శతకం. అది కేవలం సెంచరీ కాదు, ప్రపంచ క్రికెట్కు ఒక హెచ్చరిక. భారతదేశంలో మరో తుఫాను పుట్టింది అని చెప్పినట్లయింది. 2025 ఐపీఎల్ వేలం. దేశమంతా వేలం చూస్తోంది. అప్పుడు ఒక్కసారిగా ఒక పేరు వినిపించింది, వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ అతన్ని కొనుగోలు చేసింది. అప్పటికి అతని వయసు కేవలం 13 సంవత్సరాలు. ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఐపీఎల్లో ఒప్పందం పొందిన అత్యంత పిన్న వయస్కుడు అతడే. మొదటి బంతికే 6. ఎంతో ఒత్తిడి, లక్షలాది ప్రేక్షకులు, ప్రపంచం మొత్తం చూస్తోంది. ఇలాంటి సమయంలో చాలామంది కొత్త ఆటగాళ్లు భయపడతారు. కాని వైభవ్ మొదటి బంతినే 6 కొట్టాడు. ఆ ఒక్క షాట్తో ప్రపంచానికి ఒక సందేశమిచ్చాడు. నేనిక్కడికి భయపడటానికి రాలేదు, చరిత్ర సృష్టించడానికి వచ్చాను. 2026 చరిత్ర సృష్టించిన సీజన్. ఇది వైభవ్ జీవితాన్ని మార్చేసిన సంవత్సరం. ఈ సీజన్లో అతడు ఆడింది క్రికెట్ కాదు, విధ్వంసం. ప్రతి మ్యాచ్లో బౌలర్లపై దాడి, ప్రతి మ్యాచ్లో సిక్సర్ల వర్షం, ప్రతి మ్యాచ్లో కొత్త రికార్డులు. 776 పరుగులు, 72 సిక్సర్లు, అత్యధిక స్ట్రైక్ రేట్, ఆరెంజ్ క్యాప్. ఒక్క సీజన్లో ఇన్ని ఘనతలు 15 ఏళ్ల వయసులోనే. క్రిస్ గేల్ రికార్డు కూడా బద్దలు. T20 క్రికెట్ అంటే మనకు గుర్తొచ్చే మొదటి పేరు క్రిస్ గేల్. అతని సిక్సర్ల రికార్డులు ఎన్నో సంవత్సరాలు నిలిచాయి. కాని వైభవ్ వచ్చాడు. అతడు ఆ రికార్డులను కూడా బద్దలు కొట్టాడు. ఇది కేవలం రికార్డు కాదు, ఒక తరం మార్పుకు సంకేతం. అతని అద్భుత ప్రదర్శనకు గుర్తింపుగా అతనికి ఆరెంజ్ క్యాప్తో పాటు మొత్తం 5 ప్రధాన అవార్డులు లభించాయి. అంతేకాదు, అత్యుత్తమ స్ట్రైక్ రేటుకు ప్రత్యేక బహుమతిగా ఒక కారు కూడా బహూకరించారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. భారతదేశంలో చట్టబద్ధంగా కారు నడపడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు కావాలి. ప్రస్తుతం వైభవ్ వయసు 15 సంవత్సరాలే. అందువల్ల అతను గెలుచుకున్న కారును మరో 3 సంవత్సరాల వరకు స్వయంగా నడపలేడు.
ఈ విషయం కూడా అభిమానుల్లో చర్చనీయాంశమైంది. అతని విజయాన్ని చూసి చాలామంది అతని రహస్యమేమిటి అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి విజయానికి ఒక్క రహస్యం ఉండదు. సంవత్సరాల తరబడి చేసిన సాధన, కుటుంబం నుంచి వచ్చిన ప్రోత్సాహం, కోచ్ల మార్గదర్శకత్వం, తనపై ఉన్న నమ్మకం, ఒత్తిడిని తట్టుకునే మానసిక ధైర్యం ఇవన్నీ కలిసి ఒక ఛాంపియన్ను తయారు చేస్తాయి. ఒకప్పుడు ఆటోగ్రాఫ్ కోసం స్టార్ క్రికెటర్ల వెనుక తిరిగే వయసులో ఉన్న వైభవ్ ఇప్పుడు తానే లక్షలాది మంది యువతకు ఆదర్శంగా మారాడు. ఐపీఎల్ 2026 సీజన్ అతన్ని కేవలం ఒక యువ ఆటగాడిగా కాకుండా భారత క్రికెట్ భవిష్యత్తుగా పరిచయం చేసింది. తన ప్రతిభతో, పట్టుదలతో, అద్భుతమైన బ్యాటింగ్తో క్రికెట్ ప్రపంచాన్ని మాత్రం మంత్రముగ్ధులను చేశాడు. వైభవ్ కథ మనకు చెబుతున్న గొప్ప సత్యం ఏమిటంటే, మీరు ఎక్కడ పుట్టారన్నది ముఖ్యం కాదు, మీ దగ్గర ఎంత డబ్బు ఉందన్నది ముఖ్యం కాదు, మీ వయసు ఎంత అన్నది కూడా ముఖ్యం కాదు, మీ కల ఎంత పెద్దది, దానికోసం మీరు ఎంత కష్టపడతారు అనేది ముఖ్యం. ఒక చిన్న గ్రామంలో మొదలైన ప్రయాణం ఈరోజు ప్రపంచ క్రికెట్ను ఆశ్చర్యపరుస్తోంది. ఒక చిన్న బాలుడి చేతిలోని బ్యాట్ లక్షలాది మంది యువతకు ఆశాకిరణంగా మారింది. ఇది కేవలం వైభవ్ సూర్యవంశీ కథ కాదు, ప్రతి కలకనే యువకుడి కథ, సాధించాలనుకునే మనిషి కథ. కలలు కనడానికి వయసు అవసరం లేదు, వాటిని నిజం చేయడానికి ధైర్యం ఉంటే చాలు. ఇదే వైభవ్ సూర్యవంశీ విజయగాథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా ఇలాంటి స్ఫూర్తిదాయక కథల కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సరదాగా అలా.